హాయ్ హలో ఫ్రెండ్స్, ఎట్లున్నారు? అందరూ మంచిగా ఉన్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే తోటకూర కర్రీ చేస్తున్నాను అనమాట. ఎలా చేస్తున్నాను ఏంటి అనేది ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. ముందుగా నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది, ఓకేనా? వీడియో అయితే కంటిన్యూ అవుతుంటే చూస్తూ ఉండండి. ముందుగా అయితే నేను బాండి పెట్టేసుకొని దాంట్లో పోసి గింజలు అయితే వేసేసుకున్నాను అనమాట. అవి కొంచెం వేగిన తర్వాతకి పప్పులు ఉంటాయి కాబట్టి, పప్పులు ఆవాలు అవన్నీ ఉంటాయి కాబట్టి కొంచెం దూరగా వేగితే సరిపోతుందనమాట. తర్వాత వచ్చేసి పచ్చిమిరపకాయలు ఒక 2-3 తీసుకొని కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట. అవి కూడా కొంచెం మరీ ఎక్కువ కాకుండా కొంచెం మీడియం ఫ్లేమ్లో కొంచెం దొరికితే సరిపోతుంది. దాని తర్వాత వచ్చేసి ఆనియన్ అయితే వేసుకోవాలన్నమాట. ఒక అంటే మనము ఆకు ఎంత తీసుకుంటున్నామో దానికి తగ్గట్టు తీసుకోవాలన్నమాట. కానీ ఆనియన్ అయితే ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలన్నమాట తోటకూరలో. ఎందుకంటే అన్నంలో తింటున్నప్పుడు ఏగిన ఆనియన్ ఉంటాయి కదా, అవి చాలా టేస్ట్ ఉంటాయి అన్నమాట. అందుకని చెప్పేసి ఆకుకూర తోటకూర ఎంత ఉందో దానికి తగ్గట్టు ఎక్కువగా తీసుకుంటట్టు చూసుకోవాలన్నమాట, ఓకేనా? అవి కొంచెం దూరగా వేయాలన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి ఆకుకూరని అయితే నీట్గా అయితే కడిగి పెట్టేసుకోవాలన్నమాట. ఒక 2-3 సార్లు అయితే కడుక్కోవాలి బాగా, ఎందుకంటే ఆకుకూరలో మట్టి ఎక్కువ ఉంటుంది అన్నమాట. అందుకని చెప్పేసి ఒక 2-3 సార్లు అయితే కడిగేసి పెట్టేసుకోవాలన్నమాట. ఇంకోటి ఏంటంటే వర్షాకాలంలో ఇప్పుడు వర్షాలు బాగా పడుతున్నాయి కాబట్టి అదొకటి, ఇంకా ఈగలు దోమలు ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. ఈ ఆషాఢ మాసంలో ఎక్కువగా ఆకుకూర తినొద్దు అన్నట్టు చెప్తూ ఉంటే నేను విన్నానమాట. నాకు తెలిసింది మీకైతే చెప్తున్నాను, తప్పుగా అయితే అనుకోకండి. ఈ కాలం వర్షాకాలం వస్తే ఆకుకూర తక్కువ తింటారనమాట. ఇదోటి జ్వరాలు ఈ రోగాలు కూడా ఎక్కువ వచ్చేది ఈ కాలంలోనే అనమాట. అందుకని చెప్పేసి ఆకుకూర అయితే ఎక్కువ తినరు ఇదన్నమాట. ఇక్కడ వచ్చేసి నేనైతే ఒక పొయ్యి మీద ఆకుకూర వేసేసి ఇంకో పొయ్యి మీద రైస్ అయితే పెట్టేసిన అనమాట. ఈ రెండు ఒకటే పొయ్యి మీద ఒకటేసారి అయిపోతుంది నాకు, స్కూల్కి పిల్లలకి ఇబ్బంది కాకుండా. ఇక నేనైతే సింక్లో బాసనలు ఉంటే తోమేసుకుంటున్నాను అనమాట. ఇక అన్నీ వంట చేసుకుంటూ అదో పని ఇదో పని సింపుల్ చేసుకుంటానమాట. ఎందుకంటే అన్నీ అక్కడ ప్రతి ఒక్కటి అక్కడ పెట్టేసుకున్నాను అనుకో, నాకు అసలు ఏందనేది కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటానన్నమాట. అందుకని నీట్గా ఎప్పటికప్పుడు అయితే కడిగేసి పెట్టేసుకుంటానన్నమాట. ఇక ఇక్కడ వచ్చేసి కూర ఆనియన్ అయితే వేగినాయి అన్నమాట. దూరగా వేగిన తర్వాతకి కొంచెం కరివేపాకు అయితే వేసేసుకొని అవి కూడా కొంచెం వేగిన తర్వాతకి ఇక ఆకుకూర అయితే వేసేసుకుంటున్నా. అయితే ఆకు మనకి చూడడానికి చాలా కనిపిస్తుంది అనమాట. ఎందుకంటే చాలా ఉంది కదా, ఎంత అవుతుందో కూర అన్నట్టు అనిపిస్తుంది. కానీ దాంట్లో వేసిన తర్వాతకి అదంతా ఆవిరి అనేది గుంజుకొని కొంచెం అవుతుంది అనమాట. కర్రీ వచ్చేసి భ్రమ పడిపోయి ఎంత కూర అవుతుందో అని చెప్పేసి అనుకోకండి. ఎందుకంటే అదంతా వాటర్ అంతా గుంజుకుంటుంది. దాంట్లో కొంచెం రబ్బర్ పడ్డదనమాట. అది తీసేసిన, మీకు వీడియోలో అంత నేను తీసినట్టు కనిపించలేదు. అది ఆకుకు ఉంటుంది కదా రబ్బర్, అదైతే పడ్డదనమాట. ఇంకా ఇదైతే దీనిపైన మూత పెట్టేసుకున్న ఆవిరికి అనేది గుంజుకుంటుంది. కొంచెం ఆవిరి గుంజుకున్నప్పుడు మధ్యలో ఒక్కొక్కసారి అయితే మనం ఇట్లా చెంచాతోటి ఇట్లా కలిపేసుకుంటే సరిపోతుంది అనమాట. మూత పెట్టేసుకుంటే అదే ఆవిరి అయితే గుంజుతుంది. కానీ ఎక్కువ మొత్తం మూత పెట్టేసి కూర చేయొద్దు అనమాట. ఏదో కొద్దిసేపు అప్పుడప్పుడు పెడుతూ ఉండాలి. ఎందుకంటే ఆకుకూర మొత్తం మూత పెట్టేసి చేయొద్దు అనమాట. మొత్తం ఇట్లానే ఫ్రై చేస్తుంటాం కాబట్టి ఆ మూత తీసేసి మంచిగా చేస్తే అయిపోతుంది అనమాట. ఇక్కడ వచ్చేసి కారము, ధనియాల పొడి, మసాలా, మనకు ఉంటే పల్లీలు ఇట్లా ఉంటాయి కదా, చట్నీలు పౌడర్లా ఉంటాయి కదా, ఆ పౌడర్ కూడా వేసుకోవచ్చు. లాస్ట్లో అల్లం వెల్లిపాయ ఉంటుంది కదా, పచ్చి అల్లం వెల్లిగడ్డ, అది కొంచెం అప్పటికప్పుడు దంచి వేసుకోండి అనమాట. వేసుకోండి, చాలా టేస్ట్ అయితే ఉంటుంది అనమాట.
నా దగ్గర లేకుండే కానీ స్కిప్ చేసేసిన. లేనప్పుడు ఏం చేస్తాను చెప్పండి. అందుకని చెప్పి దాన్ని వేయలేదు. కానీ అది ఒక్కటి ఒక 2, 3 అయినా సరేను అప్పటికప్పుడు దంచేసుకొని ఆకుకూరలు వేసినాం అనుకోండి, కూర అయితే చాలా బాగుంటుంది. అన్నంలో అయినా రొట్టెల్లో అయినా కానీ పెట్టుకొని తింటే చాలా చాలా బాగుంటుంది అన్నమాట. తోటకూర మనకు కంటికి చాలా మంచిది ఆకుకూర. డాక్టర్స్ చెప్తూ ఉంటారు కదా, ఆకుకూర తినండి, ఎక్కువ ఆకుకూర తినండి, బలం వస్తుంది, రక్తం వస్తుంది అని చెప్పేసి. నిజంగానే కంట్లకి చాలా మంచిది అన్నమాట. చేపలు ఇట్లా ఆకుకూర కళ్ళకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ చాలా మంచిది అన్నమాట. ఇదన్నమాట నా వీడియో వచ్చేసి. నా వీడియో మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ మీరు సపోర్ట్ చేస్తే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ తీయడానికి ట్రై చేస్తాను. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలని అయితే కోరుకుంటున్నాను అనమాట. ఇక మీది నా వీడియోస్లో ఏదైనా డౌట్ ఉన్నా, ఏదైనా మిస్టేక్ చేసినా కానీ తప్పు అయితే అనుకోకండి. వీడియో పూర్తిగా చూసి ఒక లైక్ చేస్తే చాలన్నమాట. మీ నుంచి ఇంతకంటే మించి ఎక్కువ కోరుకోవడం లేదు. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. బాయ్ బాయ్.